ఏపీలో రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తుంది రసవత్తంగా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా ఇటీవల టికెట్లు ప్రకటన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వివాదాస్పదంగా ఉన్నటువంటి టికెట్లు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా పిఠాపురం కూడా ఉంది. పిఠాపురంలో ఇంకా జనసేన పోటీ చేస్తుందా, టీడీపీ పోటీ చేస్తుందంటే కూడా ఉత్కంఠ పరిణామాలు ఉన్నాయి. కానీ మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఇప్పుడంతా కూడా ఆ ఎన్నికల ప్రచారం ముందే మొదలైనట్టుగా ఇక్కడంతా కూడా కనబడుతుంది. పక్కన జనంలోకి ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం. వర్మ గారు ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఎన్నికలు ఇక్కడ పిఠాపురంలో ఇంకా టికెట్ ప్రకటించడం మొదటి లిస్టులో రాలేదు, కానీ మీరు పక్కన ప్రచారం మొదలెట్టేసినట్టుగా కనబడుతుంది. ఎలా చూడాలండి? టికెట్ ప్రకటన ఏంటి? టికెట్టే మాది. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరి యొక్క ఆలోచన జగన్మోహన్ రెడ్డి దించడం. దించి స్థానిక నాయుడు ఎవరంటే వర్మ, ప్రజల్లో ఉన్న నాయకుడు ఎవరంటే వర్మ, కరోనా కష్టకాలంలో ఎవరున్నారంటే వర్మ, రైతుల సమస్యలు ఎవరున్నారంటే మేము. అన్ని విధాలుగా ప్రజలతో ఉన్నాం. 49,000 ఇల్లులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను. 1,70,000 మంది ఓటర్స్ని కలిశాను. ప్రతి ఒక్క ఓటర్ కూడా వర్మ కావాలి, స్థానికుడు కావాలి. చుట్ట చూపు వచ్చి వాళ్ళు ఎవడో మాకొద్దంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది, అందులో తేడా లేదు. టిక్కెట్ అన్నారా, చంద్రబాబు నాయుడు గారు మెరిట్కి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నా గురించి తెలుసు, ఇక్కడ ఏ విధంగా పార్టీ బలంగా ఉందో తెలుసు. ఆయన కూడా ఉప్పాడ జంక్షన్లో కులం మతం చూడకండి, కష్టపడేవాడికి పనిచేయండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ నన్ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. ఇవన్నీ కూడా చూస్తున్నారు మీరు అందరూ. ప్రజాభిప్రాయం వర్మ గెలవాలి, మా స్థానికుడు గెలవాలి, నిరంతరం మాతో ఉండి వర్మ గెలవాలి, అది ప్రజాభిప్రాయం. అంటే ఇటీవల ఫ్లెక్సీలు కూడా మొత్తం పిఠాపురం నియోజకవర్గం అంతా సంచలనంగా మారింది. లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్తో ఫ్లెక్సీలు కూడా రావడం జరిగింది. అంటే మీరు చేసిన అభివృద్ధి కావచ్చు అన్నీ కూడా ఫ్లెక్సీల్లో చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా పరిణామాలు ఎలా చూడాలి? చంద్రబాబు చేసిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ప్రజలకు ఇంకోసారి జ్ఞాపకం చేస్తాం. ఫ్లెక్సీలు అది పోస్టర్స్ పెద్ద పనే ఉంది, ప్రజలకు తెలుసు. అయినా ఇంకోసారి జ్ఞాపకం చేస్తాం. ఇంత కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గం నుంచి. నేను కూడా అదే స్థాయిలో కష్టపడ్డాను. మద్దతు ఇవ్వండి అన్నది ఒక రిక్వెస్ట్, అది ప్రజలకు పెట్టింది. అంటే ఇప్పుడు నియోజకవర్గంలో మరి ఏ విధంగా ఉందంటారు? అంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కలిసి ముందుకెళ్తా అంటున్నారు. ఎలా చూడాలి ఇవన్నీ కూడా? ఎలా ముందుకెళ్తున్నారు? అలాగా ముందుకెళ్తుంది అంటే ఇద్దరు ఆలోచన జగన్మోహన్ రెడ్డిని దించాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలవాలి, ఇక్కడ సీటు గెలవాలంటే నేను. ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఇద్దరు ఆలోచన మెరిట్ మీద ఆలోచన ఉంటుంది కదా, డిమెరిట్ మీద ఉండదు. రెండవది, నేను స్థానికుడిని, ప్రజలు స్థానికుడినే కోరుకుంటున్నారు తప్పితే చుట్టం చూపు కనపని వాడిని ఎవరినే కోరుకోవట్లేదు. నిరంతరం ప్రజల్లో ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నా. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి తిరిగా గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కనపడిపోతే రైతు నీళ్ల గురించి పోరాడాం, పురుషోత్తపట్నం తెచ్చాం, ఏలేరు ఆధునికన్నా పోరాటం చేసి తెచ్చాం. ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు నన్ను ప్రజలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రజాభిప్రాయం కూడా నేను వినవలసిన బాధ్యత కూడా ఉంటుంది. మరో పక్కన పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జోరు అందుకుంటుంది. ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రారు. ఆ ప్రచారాలన్నీ తప్పు. పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ఎవరికి ఇవ్వాలో తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, నేను బలంగా ఉన్నానని కూడా తెలుసు. ఇక్కడ పోటీ చేసేది ఎవరైతే మెరిట్ ఉందో ఇద్దరు నాయకుల ఆలోచన మెరిట్కి ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కిందకి దించాలన్న ఒక ఆలోచన. అందులో బలమైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనే ఉన్నాను, స్థానికుడు నేనే ఉన్నాను. ప్రజలు కూడా నన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అంటే ప్రజాభిప్రాయం కూడా ఎట్టి పరిస్థితుల్లోనే నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఇటువంటి నాయకుడు మాకు ఉండాలని ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు. పార్టీ అభిప్రాయం కూడా అదే ఉంది, పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా అదే ఉంది. ఇద్దరు ఆలోచన మెరిట్ని డిమెరిట్ చేయరు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనే నేనే పోటీ చేస్తాను, నేను గెలుస్తాను. ఈ గిఫ్ట్ పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ సీటు గిఫ్ట్గా ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మా ప్రజలందరూ కూడా పట్టుదలగా ఉన్నారు. ఇటువంటి వ్యక్తిని వదులుకోవడం ఏంటి, మన కష్టాల్లో ఉండే వ్యక్తిని వదులుకోవడం ఏంటి? 20 సంవత్సరాల నుంచి ప్రజాభిప్రాయం కూడా చాలా ముఖ్యం. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనే ఏది ఏవైనా నేనే ఎమ్మెల్యేగా గెలుస్తాను, ఇక్కడ పోటీ చేస్తాను. ఒకవేళ పార్టీ టికెట్ మారితే కనుక మీరేమన్నా ఇండిపెండెంట్గా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందంటారా? ఏంటి మీ ప్రశ్నలు ఏంటి? ఎందుకు మారుతుంది టికెట్? మెరిట్ స్టూడెంట్ మెరిటే. 100కి 70% వచ్చిన మార్కు లిస్ట్ మారుతుందా? మెరిటే. జగన్ దించాలంటే మెరిట్ ప్రకారం వెళ్ళాలి. జగన్ దించాలనే కదా మా నాయకులు ఇద్దరు పనిచేస్తున్నారు, అటు కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ. ఆ ఆలోచనలో మెరిట్ స్టూడెంట్ ఎవరు? నేనే. స్థానికుడు ఎవరు? నేనే. నిరంతరం ప్రజల్లో ఉన్నది ఎవరు? నేనే. అందులో ఇద్దరు నాయకులు కరెక్ట్గా ఉన్నారు. మీ ప్రెస్ వాళ్ళే మాకు ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజల దృష్టిలో కూడా మేమే, ప్రజల ఆలోచన కూడా వర్మే, ప్రజల ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి.
ప్రజాభిప్రాయం కూడా ముఖ్యం కదా. నాకు టికెట్ ఇచ్చేయడం గొప్ప కాదు కదా, ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటారు వాళ్ళు. ప్రజల గుండెల్లో ఎవరున్నారో తీసుకుంటారు. అంచేత దీంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. అంటే పొత్తు ధర్మాన్ని మరి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదండి. పొత్తు ధర్మం ఇబ్బంది ఏముంది, మేము పోటీ చేస్తుంటాం, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చేసిన దగ్గర మా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇబ్బంది ఏముంది, ఏమీ లేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరుగుతున్న పరిణామం ఇవన్నీ కూడా ర్యాలీ అనుకోవాలా, ఇది ఒక ఎన్నికల ప్రచారం అనుకోవాలా, ఒక జాయినింగ్స్ అనుకోవాలవి? నేను లేబర్ మనిషిని, పేదవాడి మనిషిని, పేద రైతు మనిషిని, కౌలు రైతుని మనిషిని, ఉపాధి హామీ కూలీ మనిషిని. మా వాళ్ళందరూ కూడా ఎలక్షన్ వచ్చింది, సరదాగా ర్యాలీ పెడతా ఉన్నారు, పెట్టారు. ఈవేళ మొత్తం ఆటో కుటుంబం అంతా కూడా నాతో ఉంది, మాతో జాయిన్ అవుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం హెరాస్మెంట్ తట్టుకోలేక వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. పోలీసులు హెరాస్మెంట్ తట్టుకోలేకుండా ఉన్నారు. ఆటో కార్మికులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. ఇది నేను 7-8 నెలల నుంచి ఎలక్షన్ స్టార్ట్ చేసే. ఈవేళ ఎలక్షన్ ఏంటి, మీరు ఎక్కడున్నారు? మీరు చూడట్లేదు రోజుగానే. మా భార్య తిరుగుతుంది, నేను తిరుగుతున్నాను, మా అబ్బాయి తిరుగుతున్నాడు. ఒక రౌండ్ అయిపోయింది. 49,000 ఇల్లు తిరిగాం, 170,000 మంది ఓటర్లను కలిసాం. మళ్ళీ స్టార్ట్ చేసాం, కలుస్తున్నాం. ఏదేమైనా పిఠాపురం బరిలో ఉండేది మీరే, గెలిచేది మీరే అంటారు? ఏది ఏమైనా పిఠాపురం బరిలో ఉండేది నేనే, గెలిచేది నేనే. ఇద్దరు నాయకులు ఇచ్చేది నాకే. ఇద్దరు నాయకులు ఎటువంటి వ్యక్తులు అంటే సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కింది స్థాయిలో ప్రజాభిప్రాయంగాకి అనుగుణంగా నడిచేది చంద్రబాబు నాయుడు గారు. రెండిట్లో మెరిట్ ఉన్నది నేను. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఇస్తారు. అలాగే ప్రజలు కూడా మా వెంటే ఉన్నారు. చూస్తున్నా ఇది పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో అంతా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ టికెట్ టీడీపీ జనసేన ఇంకా ప్రకటించక ముందు ఇక్కడంతా కూడా ఎన్నికల ప్రచారం జోరెత్తుకుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా గతం లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థి నేనే, గెలిచేది నేనే, పోటీ చేసేది కూడా నేనే అన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేసినా సరే ఇక్కడ మెజార్టీని బట్టి, ఇక్కడ సర్వేలను బట్టి ఆధారంగా ఎవరు కూడా వదులుకోరు. ఇక్కడ ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బరిలో ఉంటాను, బరిలో గెలిచి తీరుతాను, ఏదేమైనా ప్రజల లోకల్ అభ్యర్థిని గెలిపిస్తారంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరమ అక్కడంతా కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మేము రాముతో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.